Hi friends, welcome to Government Jobs Portal. Okay, so మనం ఈ వీడియోలో కౌంటింగ్ ఫిగర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, ఒక ఫిగర్ ఇచ్చి స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనం కౌంటింగ్ ఫిగర్స్ ఓన్లీ స్క్వేర్స్కి చూస్తున్నాం. అది కూడా ఒక స్క్వేర్ ఇచ్చి చూడండి, ఇక్కడ ఒక స్క్వేర్ని డివైడ్ చేశారు. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు, ఓకే, సో రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇందులో మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అని అడిగారు అనుకోండి. సో ఓన్లీ మనం ఇప్పుడు ఈ వీడియోలో రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయాలో చూస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇచ్చారు, మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడిగారు ఇందులో. సో మనం చెప్పొచ్చు 1 2 3 4 అండ్ లాస్ట్ పెద్ద స్క్వేర్ 5. సో టోటల్ 5 ఉన్నాయని చెప్పేసి మనం చెప్పేయచ్చు, జస్ట్ కౌంట్ చేసుకొని, ఎందుకంటే ఇది చిన్న డయాగ్రామ్ కాబట్టి. ఇప్పుడు ఇలాంటిది ఇంకొక డయాగ్రామ్ ఇచ్చారనుకోండి. సో ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని అడిగారు. సో 1 2 3 4 5 6 7 8 9. సో 9 అయ్యాయి చిన్న స్క్వేర్స్. తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 4 స్క్వేర్స్ కలిపితే ఒక స్క్వేర్ అవుతుంది 10, ఈ 4 స్క్వేర్స్ కలిపితే ఇంకోటి అవుతుంది 11, ఇంకొకటి 12, ఇంకొకటి 13, ఈ పెద్ద స్క్వేర్ 14. సో చూడండి, మనకి చాలా కొంచెం టైం పడుతుంది అనమాట. అదే ఇంకా స్క్వేర్స్ పెంచారనుకోండి, మనకి ఇంకా చాలా టైం పట్టేస్తుంది అలా కౌంట్ చేసుకోవాలంటే. సో దానికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఉంది, అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఎన్ని రోస్ ఉన్నాయి మొత్తం? ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, రైట్? సో అలాంటప్పుడు ఎన్ని చూడండి, ఓన్లీ ఇది ఎప్పుడు అప్లై అవుతుందంటే కాలమ్స్ రోస్ ఈక్వల్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, ఆ పాయింట్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ రో, సో 2 ఉన్నాయి. సో ఏం చేయాలంటే 1 స్క్వేర్, సో దీన్ని స్క్వేర్ చేస్తున్నాం, 1 స్క్వేర్ ప్లస్ 2ని కూడా స్క్వేర్ చేస్తున్నాం, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ వచ్చేసి 4. సో 1 ప్లస్ 4 5. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కనుక్కుందాం. ఇప్పుడు ఇందులో 5 సరిపోయింది కదా, ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కనుక్కుందాం. సో 1 2 3, సో 3 రోస్ ఉన్నాయి. సో 3 రోస్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటి? 1 అంటే 1 స్క్వేర్, 2 2 స్క్వేర్ ప్లస్ 3 3 స్క్వేర్. సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో 1 ప్లస్ 4 5 ప్లస్ 9 14. ఓకే, సో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి మొత్తం? ఇందులో 14 స్క్వేర్స్ ఉన్నాయి అన్నమాట. సో ఏముంది ఇక్కడ మనకి 3 ఉన్నాయి కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 3 ప్లస్ 3 స్క్వేర్. సో 3 వరకు స్క్వేర్స్ వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్లో చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5. సో 5 రోస్ 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఏం చేయాలి, ఇంకా డైరెక్ట్గా మనం 1 స్క్వేర్ నుంచి ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ వరకు మొత్తం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు చూస్తే మనకి ఇలా యాడ్ చేయడం కొంచెం కష్టమే, 5 వరకు కాబట్టి కొంచెం మేనేజ్ చేయొచ్చు. బట్ అలా 10 వరకు 15 వరకు అయితే కొంచెం చాలా కష్టం అవుతుంది. సో దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది, అదేంటి? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. అంటే n న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి బిగిన్ అవుతాయి. 1 నుంచి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ అప్ టు n వరకు, n స్క్వేర్ అంతవరకు యాడ్ చేయాలనుకోండి, మనకు ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఓకే, సో ఈ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 1 స్క్వేర్ నుంచి 5 స్క్వేర్ వరకు యాడ్ చేయాలి. సో n ప్లేస్లో ఏం పెట్టాలి మనం? 5 పెట్టాలన్నమాట. ఓకే, సో n ప్లేస్లో మనం 5 పెడుతున్నాం. సో 5 ఇంటూ 5 ప్లస్ 1 6 ఇంటూ 2 ఇంటూ 5 10 ప్లస్ 1 11 బై 6. సో ఏం చేస్తాం మనం? 6 క్యాన్సిల్ అయితే 5 ఇంటూ 11 55. సో మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇందులో? 55 స్క్వేర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 55 వచ్చింది కాబట్టి 55 స్క్వేర్స్ ఉన్నాయి. సో అలాగే స్క్వేర్స్ ఇన్ ఏ చెస్ బోర్డ్ అని అడుగుతాడు.
స్క్వేర్స్ ఇన్ ఏ చెస్ బోర్డ్ అనేటప్పుడు ఈ క్వశ్చన్ ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ లో కూడా వచ్చింది ఆల్రెడీ. సో స్క్వేర్స్ ఇన్ ఏ చెస్ బోర్డ్ అని అడిగాడు. స్క్వేర్స్ ఇన్ ఏ చెస్ బోర్డ్ ఎలాగ అనుకుంటాం, మొత్తం ఎన్ని రోస్ ఉంటాయి, 8 రోస్ ఉంటాయి, 8 కాలమ్స్ ఉంటాయి. ఓకే, ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం ఏం అప్లై చేయొచ్చు, మన ఫార్ములాని అప్లై చేసేయచ్చు. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ అప్ టు 8 స్క్వేర్ వరకు యాడ్ చేయాలి. సో అది కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మన దగ్గర ఇంకొక ఫార్ములా ఉంది కదా, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఓకే, సో ఈ ఫార్ములా ఏంటి, మామూలుగా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో n ప్లస్ లో ఏం పెట్టుకోవాలి మనం, ఇప్పుడు 8 పెట్టుకోవాలి. సో 8 ఇంటూ n ప్లస్ 1, 8 ప్లస్ 1 9 ఇంటూ 2 ఇంటూ 8 16 ప్లస్ 1 17 బై 6, రైట్. సో ఇప్పుడు ఏంటి, 3 2s are 6, 3 3s are 9, 2 1s 2 4s. సో 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 17, 12 ఇంటూ 17. సో 12 ఇంటూ 17 ఎంత అవుతుంది, 17 2s 34, 4 3, 17 1 17 ప్లస్ 3 20, 204. సో మొత్తం చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి, 204 స్క్వేర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో సింపుల్గా ఇలా మనం ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా సాల్వ్ చేయొచ్చు. కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి, ఇది ఓన్లీ స్క్వేర్స్కి, అది కూడా రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉన్న సేమ్ చూసుకుంటున్నారు. ఈ డయాగ్రామ్స్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది. సో మిగతా రిమైనింగ్వి ఇంకా ట్రయాంగిల్స్ ఇంకా డిఫరెంట్ డయాగ్రామ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.